ఫ్రెండ్స్, ఎంత రాక్షసానందం పొందారండి వైసీపీ నాయకులు 2019లో గెలిచాక. ప్రతి అసెంబ్లీ సమావేశంలో టీడీపీ నాయకుల్ని కానీ, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని కానీ ఎంత అవమానపరిచేలా, ఎంత హేళనగా మాట్లాడి, ఎంత సునకానందం, ఎంత రాక్షసానందం పొందారండి. ఉదాహరణ ఎందుకని రాక్షసులతో పోలుస్తున్నానంటే, అప్పటి కాలంలో సమాజ కోసం, సమాజ శ్రేష్ఠి కోసం, ప్రజల కోసం తపస్సులు, ఋషులు, మునీంద్రులు, అప్పటిలో పాలించే రాజులు వాళ్ళ సంక్షేమాల కోసం, వాళ్ళు బాగుండాలని, దేవతల్ని వరాలు అందించుకోవాలని ఎన్నో తపస్సులు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి అందులో రక్తం పోసి, ఆ, మాంసాలు పోసి ఎలా అయితే నవ్వుకొని హేళనగా మాట్లాడేవాళ్ళో, అలాగా ఇప్పుడు అసెంబ్లీలో ఈ 5 ఏళ్ళు అలా చేశారు కదండి. ఒకసారి మీరు కూడా వాళ్ళ తీరుని ఒకసారి చూడండి.